హాయ్. హలో సార్. అరే ఏంటి పటానం అంతా మా ఇంటి మీద దండయాత్ర చేశారు. క్లబ్ అంతా చిన్నపోతుండాలి. వచ్చింది క్లబ్ పని మీదే సార్. వచ్చే వారం మా క్లబ్ తరఫున అందాల పోటీలు జరుపుతున్నాం. దానికి మీ ఆవిడ తరఫున 500 రూపాయలు డొనేషన్. ఏమిటి 500 రూపాయల? ఏమండి, 500 రూపాయలు ఇచ్చిన వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి దండ వేస్తారటండి. ఆహా, దానికంత శ్రమ ఎందుకు? దండ ఖరీదు 10 రూపాయలు. నేనే ఒకటి కొని తీసుకొచ్చి వేస్తాను కానీ. ఏమండి, ఇదిగో 50 రూపాయలు జమ కట్టుకోండి. మీరు జోక్ చేస్తున్నారు. మా గీత 500 ఇవ్వకపోతే మాకు ఇన్సల్ట్. చూడండి, తెలుగు భాషలో చెప్పాలంటే నేను ఒక బడి పంతుని. అర్థం లేని ఈ భేషజానికి పోతే నాకు పళ్ళు రాలుతాయి. ఈ అందాలు పోటీలు నాకు నచ్చవు. ఇదిగో ఇదైనా కేవలం మా ఆవిడ తృప్తి కోసం ఇస్తున్నాను, తీసుకోండి ప్లీజ్. ఏమిటండి ఇది? వాళ్ళు ఏమన్నా భిక్ష అడగడానికి వచ్చారనుకుంటున్నారా? క్లబ్ మెంబర్ అయ్యాక నేను ఎప్పుడు 500 రూపాయలకు తక్కువ డొనేషన్ ఇవ్వలేదు. 500 ఇవ్వాల్సిందే. అలాగేనమ్మా, ఇప్పుడు ఇవ్వు. గర్ల్స్, ఇదిగో మా అమ్మాయి తరఫున ఈ 500 తీసుకోండి. దీనికి ఎంతసేపు ఆలోచన? థ్యాంక్స్ డాడీ. ఈయన ఇవ్వకపోతే నేనే నీ దగ్గరకు రావాలనుకున్నాను. సమయానికి వచ్చి నా పరువు కాపాడావు. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్కి మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. ఓకే రా డాడీ, టిఫిన్ చేద్దాం. కానీ పరువు నేను ఇస్తాను. భర్త ఇచ్చే పరువే భార్యకు శ్రీరామరక్ష. అది నేర్పడానికి నాకు అవకాశం ఇవ్వండి. ఇలా డబ్బు తిరిగిస్తూ మిమ్మల్ని అవమానిస్తున్నాను మాత్రం మీరు భావించద్దు. మురళి, ఈ 60 ఏళ్ల ముసలాడికి తను గొప్పగా ఆలోచిస్తాడనే ఒక గర్వం ఉందయ్యా. తండ్రి ప్రేమలో నేను గుర్తించని నిజాన్ని నాకు తెలియజేశావయ్యా. థ్యాంక్ యూ. నిజమే, మీ ఇద్దరి మధ్య తలదూర్చే హక్కు నాకు లేదు. పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ. అంత మాట అనకండి. మురళి, డబ్బున్న మదంతో నేను తెలుసుకోని విషయం మరుగుతుందయ్యా. డబ్బు లేని వాడు కూడా మంచి ఆస్తి ఉంటుందని. అదే ఆత్మగౌరవం. కీప్ ఇట్ అప్. వస్తానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో విజయ్. Hi, Mohan. వెల్కమ్ వెల్కమ్. How are you, man? Fine. Hi. Ajay. Oh, thank you. ప్లీజ్. Thank you. Done. Yeah. నా డీరెస్ట్ ఫ్రెండ్ అని చెప్పానే వీడే. హలో. హలో. మీ డాడీకి రికమెండ్ చేయకపోతే నేను అసలు ఫారెన్ టెన్నిస్ టోర్నమెంట్స్కి వచ్చి ఉండేవాడినే కాదు. ఏడ్చలేవాయ్, నీ దగ్గర డబ్బు ఉంది, టాలెంట్ ఉంది. మీ ఫాదర్ పంపించకపోతే బలం చేసి నేను పంపాను. దాట్స్ ఆల్. అరే, మీ డాడీ ఏమిట్రా చాలా సీరియస్ గా ఉన్నాడు? పెళ్ళయిన తర్వాత లెటర్ రాశాను రా. రే, మా డాడీ తుపాకీ పేల్చకుండా నువ్వే కాపాడాలి. ఆ సంగతి నాకు వదిలే. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డియర్. అమ్మమ్మ, మీరు పాడంటే కొంపలు మునిపోతాయి మేడం. అన్ని ఏర్పాట్లు చేసేసాం. కానీ ప్రోగ్రామ్స్ చేయడం మా వారికి ఇష్టం లేదండి. అందుకని మానుకున్నాను. ఇది స్పెషల్ కేసు మేడం. మా మురళికి మోహన్ అంటే చాలా ప్రాణం. నువ్వు కాస్త రికమెండ్ చేయరా. దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకురా? ఇది నా ఫంక్షన్. తను తప్పకుండా పడుతుంది. అది కాదండి. ఏమిటది? అందరూ అంత ఇదిగా అడుగుతుంటే ఏమన్నా ముండిపడుదలా? తను తప్పకుండా పడుతుంది. మీరు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోండి. ఓకే. హలో, మీ సునీత గారు ఉన్నారా? ఆవిడ ప్రోగ్రామ్ ఉన్నారు. మీరెవరు? సునీత గారిని పిలవండి. మీరెవరండి? దయచేసి సునీత గారిని పిలుస్తారా? ఓకే, వెయిట్ ఎ మినిట్. నువ్వు లక్కీ ఫెలోరా. నిజంగా నీ భార్యది కోకిల కంటారా? కంగ్రాట్స్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఎవరండి? ఎవరు కావాలి? సునీత గారు కావాలండి. అరగంట నుంచి అడుగుతున్నాను. నేను సునీతని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే కేఎం హాస్పిటల్కి వస్తారా? ఎందుకు? మీ అన్నగారికి యాక్సిడెంట్ అయింది. హలో మిస్టర్ మోహన్, రియల్లీ సూపర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. మా వాడు ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చిన కోపాన్ని మీ ఆవిడ మరిపించేసింది. వేర్ ఇస్ దట్ నైటింగేల్? మా కోడలి పరిచయం చేయండి. సునీత, సునీత, సునీత ఎక్కడ? ప్రోగ్రామ్ అయిపోగానే ట్యాక్సీలు అక్కడికి వెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయిందా? వాట్ మిస్ మోహన్, నీ వైఫ్ మోడర్న్ లేడీ అనుకున్నాను. పాట అవగానే కనీసం నీతో చెప్పకుండానే హఠాత్తుగా వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ మేనర్స్. ఎనీహౌ, వీఆర్ డిసప్పాయింటెడ్ మిస్టర్ మోహన్. ఎవరు కావాలమ్మా? మా అన్నయ్య, అది చలపతిరావు.
ఓహో మీరా మీకోసం 3 గంటలు ఎదురు చూసాం. ఒక అన్నయ్య చావు బ్రతుకుల నుంచి ఉంటే ఇప్పుడటమ రావడం. ఏం జరిగింది డాక్టర్? మా అన్నయ్య ఎలా ఉన్నాడు? బస్సు కింద పడి కాలు బాగా తుక్కుతుకైపోయింది. కాలు తీసేయకపోతే మనిషికి ప్రమాదం అని మీరు రాకపోయేసరికి ఆ నిర్ణయం మేమే తీసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇంకా స్పృహ రాలేదు. బట్ హీస్ లక్కీ. అక్కడున్నాడు, వెళ్ళి చూడండి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో చెప్పి వెళ్ళావు? ఏం మాట్లాడే? ఉన్నట్టు నువ్వు వెళ్ళిపోతే వాళ్ళందరి ముందు నాకెంత తల వంపైందో తెలుసా? నీ మూలంగా వాళ్ళందరి ముందు నేను ఫూల్ అయ్యాను. చిచి, అమ్మత మేనస్తి లేఖలా? ఏం మాట్లాడవే? ఏ కొంప ముందు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్లో మా అన్నయ్య కాలు తీశారు. ఎక్కువ ముక్కు లేని వాళ్ళ నడి రోడ్డు మీద పడుంటే ఎవరో హాస్పిటల్లో చేర్పించారు. స్పృహ తప్పిపోయే ముందు అన్నయ్య చెప్పిన అడ్రస్ కి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు. కానీ నాకు ఆ ఫోన్ అందలేదు. దానికి కారణం మీరు. చెబుదామని అనుకున్నాను, కానీ ఆ విషయం నాకు గుర్తులేదు. కానీ 10 మందిలో మీకు జరిగిన అవమానం గుర్తుంది. మీ భార్యను 10 మందిలో స్టేటస్ సింబల్లా చెప్పుకు తిరగాలనే అర్థం లేని అహంకారం గుర్తుంది. సునీత, ఏం చెయ్యాలో చెప్పే నాతుడు లేక, నేను వస్తానో రానో తెలియక, ప్రాణాల్ని కాపాడే గత్యంతరం లేక మా అన్నయ్య కాలు తీసేశారు. నువ్వు వెళ్తే తీయకుండా ఆపేదనవా? ఎలాగో పోయేదానికోసం నన్ను అవమానం పాలు చేశావు. గౌరవం పరపతి. తోడు పుట్టిన అన్నయ్య అన్యాయం అయిపోయాడని నేను బాధపడుతుంటే మీ గౌరవం పరపతి గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు మనిషి. సునీత, అనవసరంగా నోరు పారేసుకోకు. లేదండి, మొదటిసారిగా నోరు విప్పుతున్నాను. ఎంతసేపు నా అభిరుచులు, నా కోరికలు, నా ఆశలోని విర్రవీగే మీకు ఇంతకాలం నేను తాళం వేసింది చాలు. మీకు కావలసింది మీతో కలిసి బ్రతికే మనిషి కాదు, మీరు ఆడించినట్టల్లా ఆడే ఆట బొమ్మ. సునీత, నీ ఇష్టం వచ్చిన వాక్కు. నిన్ను నెత్తి మీద పెడిన పూజించాను, మనసారా ప్రేమించాను. ప్రేమ? మీరెవరిని ప్రేమించలేరండి. మిమ్మల్ని ఒక్కరిని మీరు ప్రేమించుకోగలరు. అంటే నేను నీ కోసం చేసిందంతా మీ తృప్తి కోసం, నలుగురిలో నిన్ను నాదానిగా చెప్పుకోవడం, మీ గర్వం నిలుపుకోవడం కోసం. నో నో, నేను నీకు కావాల్సిన కొనిపెట్టాను. కాదు, మీకు కావాల్సినవన్నీ కొన్నారు. నిన్ను నీ సంగీతాన్ని సంగీతాన్ని వినిపించే ఓ యంత్రానికి సర్వ హక్కులు సంపాదించారు. దాని మీద భర్తననే లేబుల్ అతికించారు. Stop it. నా కళ మీ చేతుల్లో రాణిస్తుందని ఊహించాను. అంతేకాని ఇలా 4 గోడల మధ్య బంధించి దాన్ని ఊపిరానివ్వకుండా చంపుతారని ఊహించలేదు. నువ్వింత మూర్ఖులను నేను ఊహించలేదు. చేసిందంతా మర్చిపోయే కృతజ్ఞతలు అవుతావు అనుకోలేదు. అయినా చిన్న కుటుంబం నుంచి వచ్చిన దానికి పెద్ద బుద్ధి ఎలా వస్తాయి? గొప్పవాళ్ళ మనసు ఏం అర్థమవుతుంది? గొప్పవాళ్ళు బ్యాంక్ అకౌంట్స్, కార్లు, బంగళాలు కాదండి గొప్పతనం. మనిషిని మనిషిగా గౌరవించడం. మీలాంటి గొప్పవాళ్ళని చేసుకుని నేనే సుఖపడలేదే, బాధపడుతున్నాను. అనుక్షణం చిత్రాలు అనుభవిస్తున్నాను. Stop your nonsense. నీకు ఇష్టం లేకపోతే ఈ క్షణమే బయట నడవచ్చు. నిన్ను పట్టుని ప్రాధాయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. You can get out. ఈ ఇంట్లో బ్రతకడంలో స్వేచ్ఛనివ్వడం తెలియకపోయినా బయటకు నడిచే స్వేచ్ఛనిచ్చారు. థ్యాంక్స్. చూడండి, మీ కాళ్ళ మీద పడి మీ గుమ్మంలో ప్రాణాలు వదిలే అదృష్టాన్ని కలిగించమని వేడుకుంటాననుకోకండి. పెడతాను. హలో హలో డాడీ, మీరు హైదరాబాద్ ఎప్పుడు లేరు? రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తారా? ఓకే. మమ్మీ గుడికి వెళ్ళిట్టుంది, రాగా నేను చెప్తాను. ఓకే ఓకే. సునీత, ఈ ఇంట్లో నుంచి కాలు బయటికి పెడితే మళ్ళీ నీ జన్మలో అడుగు లోపలికి పెట్టలేవు. బెదిరిస్తున్నారా, శాసిస్తున్నారా? నువ్వేమనుకున్నా సరే. భర్తల కాళ్ళ కింద పాత చెప్పుల్లా నలుగుతూ యంత్రంలా బ్రతికి మహాపతివ్రతలు అనిపించుకుని గోడలికి పటాలా వేలాడే కంటే స్వేచ్ఛగా గుర్తింపు లేకుండా రోడ్డు పక్కన గడ్డి పువ్వుల్లా సావాలనుకునే ఆడవాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. మిస్టర్ మోహన్, ఈ గడపలు మీరు నిర్మించుకున్న కత్తుల బోనులు. వాటిని అభిమానంతో అలంకరించండి, అధికారంతో కాదు. గుడ్ బై.